ప్రపంచ యాత్రికుడు నా అన్వేషణ గురించి కొత్తగా పరిచయాలు చేయాల్సిన అవసరం లేదు. ప్రతి దేశం వెళ్ళి అక్కడ ఆహారపు అలవాట్లను, అక్కడ మర్యాదలను, అక్కడి పద్ధతులను కొంతమందికి చూపిస్తూ బాగా ఫేమస్ అయ్యాడు అన్వేష్. అన్వేష్కి కూడా ఒక ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అని చెప్పాలి. కొన్నిసార్లు అన్వేష్ మాట్లాడే విధానం చాలా మందిని విపరీతంగా ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా బిగ్ బాస్ కంటెస్టెంట్లపై అన్వేష్ మాట్లాడి చాలా మంది దృష్టిని ఆకర్షించాడు. అలాగే బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేసే వాళ్ళందరికీ అదిరిపోయే ఆన్సర్ ఇచ్చాడు. బెట్టింగ్ యాప్స్ పైన ఒక పెద్ద పోరాటమే చేశాడు అన్వేష్. అక్కడితో అన్వేష్ మీద రెస్పెక్ట్ చాలా మందికి మరింత పెరిగిపోయింది. రీసెంట్గా పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమా బాక్సాఫీస్ వద్ద విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సినిమాకి మిశ్రమ స్పందన లభిస్తుంది. కంప్లీట్గా ఈ సినిమా ప్రేక్షకుల్ని అలరించలేదు అనేది వాస్తవం. అయితే ఈ సినిమా రిలీజ్ అవ్వటానికంటే ముందే ఈ సినిమా రివ్యూని అన్వేష్ చెప్పాడు. అప్పటికి అన్వేష్ సినిమా కూడా చూడలేదు, కానీ ఆ వీడియోకి మాత్రం విపరీతమైన వ్యూస్ వచ్చాయి. దగ్గర కేవలం ఒక్క వీడియోకి 1,60,000 రెవెన్యూ వచ్చింది. దీనిపై అన్వేష్ స్పందిస్తూ, రీసెంట్గా 2 రిస్కులున్న దేశాలు వెళ్లాను. దానివల్ల దాదాపు 2 లక్షల వరకు నష్టం జరిగింది. కానీ ₹1 కూడా ఖర్చు లేకుండా సినిమా రివ్యూ చెప్పటం వల్ల 1,60,000 రూపాయలు వచ్చాయి. దీన్ని బట్టి చూస్తుంటే రివ్యూలు చెప్పడమే బెటర్ అనిపిస్తుంది. ఇదేదో పత్తి వ్యాపారం బాగానే ఉంది అంటూ మాట్లాడాడు అన్వేష్. అయితే అన్వేష్ మాట్లాడుతూ, సినిమా చూడకుండానే రివ్యూ చెప్పటం వల్ల ఇన్ని డబ్బులు వచ్చాయి. ఒకవేళ సినిమా చూసి రివ్యూ చెప్పుంటే ఇంకా ఎక్కువ డబ్బులు వచ్చేయేమో అంటూ తెలిపాడు. ఇక హరిహర వీరమల్లు సినిమా ప్రస్తుతం థియేటర్లో నడుస్తోంది. ఈ సినిమా కలెక్షన్స్ పైన ట్రోల్స్ కూడా వస్తున్నాయి. ఈ తరుణంలో మరోవైపు నుంచి చిత్ర యూనిట్ కూడా మనల్ని ఎవట్రా ఆపేది అంటూ అఫీషియల్గా పోస్టర్లను రిలీజ్ చేయటం మొదలుపెట్టింది. ఈ సినిమాకి సంబంధించి పార్ట్ 2 కూడా రావాల్సి ఉంది. దానికి సంబంధించి దాదాపు 20% షూటింగ్ కూడా అయిపోయింది అని అధికారికంగానే ప్రకటించారు.